అంటే ఇప్పుడు నిజమే, ఎవరైనా పని చేసేటోళ్ళకే చెప్తారు, చేయనోళ్ళకి చెప్తారా? అది చేయనే చేయడు, పనే చేయడంట, అది సామెత అంతే. ఏదైనా పెట్టనమ్మ ఎట్లా పెట్టదు ఆమె మంచి ఆమె కాదు, ఆమె పెట్టదు. నీకేమైందమ్మా రోజు నువ్వు పెట్టదా అని, అది కరెక్టే. కరెక్టేనమ్మా. దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు, దానివల్ల ఏమవుతుంది, సామెత వినటానికి నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది. అది వాస్తవంలో ఎంత బాధ అంటే రోజు పెట్టడం తప్పు, ఇది తప్ప అన్నట్టు అనిపిస్తుందేమో. అంటే అపాత్రదానం చేసినట్టేగా. ఒక దానం చేసి దానికి ఒక అర్థం ఉండాలి. అది అర్థం లేని వాళ్ళకి చెప్తే కూడా పెడదాం, అర్థం లేని వాళ్ళకి ఏం చెప్పినా పెడదాం, అది అంతే. ఇప్పుడు ఆవిడకి చెప్పా, నేను పలహారం చేసేంత వరకు నువ్వు పుస్తకాలు చదవటం మానేది. ఉండాలి, ఆవిడకి లేదా జ్ఞానం. మనం పడితే వస్తుందా, రాదు కదా. ఇప్పుడు నేను తెల్లవారుజాము 3 గంటలకు లేచి 8 గంటలు నేను కృషి చేస్తే నీకు పేరు వస్తుంది. అవును చేస్తుర్రు, నాకు తెలుసు. ఆ గురువు గారు ఆ గురువుల దయ వల్ల నేను చేయగలుగుతున్నాను. నేను ఈ వయస్సులో నేను నిత్యము నమ్మకము చమకము వేదము పారాయణలు వాళ్ళే చేపిస్తారు మీతోటి. అవునమ్మా, వాళ్ళే ముఖ్యంగా ఆవిడ గురించి చేస్తుంటే ఆవిడ నేను చెప్పాను, నువ్వు ఏవి చదివినా లాభం లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు ఈ చదువు కాదు, చిన్న మంత్రం ఇస్తా, 24 గంటలు అదే నీకు ఎంత డెవలప్ అవుతావో చూడు. ఎనర్జీ పవర్ వచ్చేస్తుంది ఆ మంత్రంతో. చదువుతున్నానండి అంతే, నమ్మకం లేదు. ఇప్పుడు మొగుడు వీడు నా సాధన, నా వెనకాల ఉన్నటువంటి 40 సంవత్సరాల సాధన మీద నీకు నమ్మకం లేదు. అంతే, నీకు కడుపులో నొప్పి వచ్చిందే, నా కడుపులో నొప్పి, తలనొప్పి వచ్చిందే, నాకు అవసరం వచ్చింది అంతే, మొగుడు తీర్చడానికి కనపడుతున్నాను. నేను నీకు అవసరం అంత, అది ఈ జన్మ వరకే బంధం ఫినిష్ అయిపోయింది. ఎందుకంటే నేను నా బాధ్యత నిర్వర్తించాలి. తర్వాత మా అమ్మ అడుగుతుంది నన్ను రేపు, ఏరా అవును మరి, ఏరా నువ్వు నీ బాధ్యత నువ్వు నిర్వర్తించావా అని అడుగుతున్నాను. ఇప్పుడు నాయన మా అమ్మ నాకేం పెట్టారా అని కాదు పాయింట్. అక్కడ నాకు శరీరం ఇచ్చారు కదా వాళ్ళు, సో నా బాధ్యత ఏమిటి? రాముడు ఎందుకు గొప్పవాడన్నాడమ్మా? రాముడు గారు మామూలుగా పుట్టినవాడే కదా. అసలు రాముడు దేవుడు ఎట్లా అన్నాడు? ఆయన చేసినటువంటి యొక్క పనుల వల్ల అంతే. దశరథుడు పిలిచాడు, తండ్రి పిలిచాడు, అదే రేపు పొద్దున నీకు యువరాజు పట్టాభిషేకం. సరే సార్, తెల్లవారుజాము మళ్ళీ పిలిచాడు, నువ్వు అరణ్యవాసానికి వెళ్ళాలన్నాడు. సరే అన్నాడు, అంతే తప్ప తండ్రి మాట కాదనిలే. అసలు నువ్వు అప్పుడు ఎందుకు అన్నావు ఇట్లా, ఇప్పుడు ఎందుకు అన్నావు? అయినా క్వశ్చనే చేయలే, చెప్పిండు చేసిండు అంతే. తండ్రి మాట వినాలి. నేను కైకేయకు మాట ఇచ్చానా, మాట ఇచ్చానా, వేరేవన్నీ పక్కన ఆ హిస్టరీ మనకు అనవసరం. తండ్రి చెప్పాడు, తండ్రిని కోరింది, తండ్రిని సత్యవంతుడు నిలబెట్టాలి. ఆ విధంగా రాముని యొక్క జీవితంలో ఉదాహరణలు తీసుకుంటే కొన్ని లక్షలు అందుకనే దేవుడు అయినాడు. కొంతమంది పాటిస్తారా గారు, కొంతమంది తండ్రి చెప్పిండంటే. రామునికి ఇంతమంది సేవాక్రాంతులు రాముడి యొక్క పనిలో ఏమాత్రం చిన్న సహాయం చేసినా వాళ్ళకి వెంటనే ఉపకారం జరిగిపోయేది. సంపాదని రెక్కలు లేవు, రెక్కలు లేక ఒక చోట కూర్చుని వచ్చే ఆహారం ఎంత కష్టమే. ఆయనకి కొన్ని వేల మైళ్ళు చూసేటువంటి దూరదృష్టి ఉన్నది. ఇక్కడే కూర్చుని కొన్ని వేల మైళ్ళుగా ఏమన్నదో చెప్పగలడు ఆయన. ఈ సీతాన్వేషణకి వెళ్ళినప్పుడు ఆయన చెబుతాడు, సీత లంకలో ఉన్నది అని చెబుతాడు. ఆ చెప్పిన ఉపకారానికి ఆయన వెంటనే లెక్కలు వచ్చేస్తాయి. అది మాట సహాయం చేసిన దానికి అది రామాయణం. వెంటనే లెక్కలు వచ్చేస్తాయి, అది రామాయణం.
ఈ చెప్పే వినదు.